మైదా పిండితో కూడా పని లేకుండా అప్పటికప్పుడు ఇలా పునుగులు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే. 5 గ్లాసుల బియ్యపు పిండిలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్లా కలుపుతూ ఉండాలండి. అలా స్మూత్గా అయ్యేంత వరకు కలిపేసేసుకొని ఒక మూతనైతే పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేయడమేనండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న పునుగుల్లాగా అయితే యాడ్ చేసుకోవడమేనండి. దాంట్లోకి అయితే ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల మనకైతే టేస్ట్ మాత్రం ఇచ్చి పడేస్తదండి. అంత బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అందరూ ఇష్టంగా తినేది ఒక పునుగులు మాత్రమే కదండి, నిజం చెప్పండి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారండి పునుగులు అంటే. చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైంలో ఇలా వేసుకుంటే. అది వర్షం పడుతున్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది కదా, నిజం చెప్పండి. మా ఊర్లో అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. ఆ టైంలోనే ఇవి ప్రిపేర్ చేశాను నేనైతే అప్పటికప్పుడు. నిజంగా చాలా టేస్ట్ బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎనీవే మా పునుగులు అయితే ప్రిపేర్ అయిపోయాయండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంతవరకు వీడియో చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.